హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మేము చేసుకున్న డిష్ ఏంటో తెలుసా? మేమంటే నేనే చేస్తున్నాను. మళ్ళీ ఎవరెవరు ఉన్నారు అనుకోగలరు. మా బాబు మా ఆయన అయితే ఇద్దరు కూడా వాకింగ్ చేయడానికి వెళ్ళి ఉన్నారు. 3-4 కిలోమీటర్స్ వాక్ చేసుకుని వస్తుంటారు రోజు కూడా. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో 2 months బ్యాక్ దండి. మా బావ దగ్గరికి వెళ్ళాను కదా, అక్కడ నెట్వర్క్ చాలా తక్కువ కదా, అందుకే అప్పుడు అన్ని వీడియోస్ తీసుకొని నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఊరి నుండి వచ్చిన నుండి అయితే నాకు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి అప్పుడు వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను అప్లోడ్ చేసుకోగలుగుతున్నాను. మా బాబుకి అయితే సాయంత్రం అయితే చాలండి, స్నాక్స్ ఏదో ఒకటి ఉండాలి. అందుకే నేనైతే ఇప్పుడు ఏం ప్రిపేర్ చేసేస్తున్నాను చూసి చిన్నోడికి పెద్దోడికి అందరికీ చాలా 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 ఇష్టమైన పానీపూరి. నేనైతే వీక్లీలో ఒక్కసారి తినాలి, నాకు అంత ఇష్టం. మా బాబుకి కూడా చాలా ఇష్టం. మళ్ళీ మనకి ఇష్టం లేకపోతే తిడితే మాట్లాడితే చాలు అంటాడు. నీ పెద్ద కొడుకు అయితే అన్ని చేసి పెట్టేదాను, నాకైతే ఏం చేసి పెట్టవు అంటాడు. మా పెద్ద బాబు అయితే తిండికి చాలా దొంగ వాళ్ళ డాడీలాగా. అందుకోసమే నాకు ఏదో ఒకటి చేసి పెట్టేసేది అన్నాడు. ఇష్టమైనది అయితే తింటాడేమో నా కొడుకు అనేసి మేము మళ్ళీ అప్పుడు ఎల్జీ బంగ్లాలో ఉండేవాళ్ళం కదా. కిచెన్ చాలా పెద్దదిగా ఉండేది, చాలా హాయిగా అనిపించేది. అన్నీ రెడీమేడ్గా అన్నీ పెట్టుకునేదాన్ని. అక్కడైతే మంచి మా పెద్ద బాబు పిజ్జాలు, బర్గర్లు, నెక్స్ట్ మళ్ళీ మోమోస్ అన్నీ చేసిద్దాను. నాకు స్నాక్స్ చేయడం చాలా ఇష్టం, అది కూడా చైనీస్ డిష్ చేయాలంటే ఇంకా ఇష్టం. ఇప్పుడు ఎందుకో కొంచెం బిజీ అయిపోతున్నాను, ఒంటి మీద అంత కాన్సన్ట్రేట్ పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు మా బాబాయ్ అయితే ఎప్పుడు అదే ఉడికేస్తుంటాడు నాకు. నువ్వైతే భయ్యకి అన్నీ చేసి పెడతావు కానీ నాకు మాత్రం పెట్టవా అంటాడు. భయ్య తిండి దొంగ కదబ్బా, అందుకే ఏదేదో చేసి పెట్టేదాన్ని. అబ్బా నువ్వన్నీ తినేస్తున్నావు, నీవు కూడా తినకపోతే నీకు కూడా అన్ని మంచి చేసి పెడతాను అంటుంటాను. కాదులే అనేసి అంటుంటాడు ఒక్కొక్కసారి. ఇప్పుడైతే మేము పానీపూరి రెడీ చేశాను కదా, ముందు తినబ్బంటే నువ్వే చేస్తావు, నువ్వే ముందు టేస్ట్ చేయ అంటున్నాడు. ఇలాంటి వాడు మా బాబు. మరి మీ పిల్లలు ఎలా ఉంటారో నాకైతే తెలియదు కానీ ప్రతి ఒక్కటి నా మీద ఉపయోగిస్తాడు. అది ఎలాగుందో ఏదో అనేసి నేను తినేసి పెడితే బాగుంటే వాడు తింటాడు. మా బాబుకి ఇక్కడ స్నాక్స్ ఏదో ఒకటి కావాలి సాయంత్రం కాబట్టి నేను అన్నీ రెడీగా తెచ్చుకున్నాను. ఇక్కడికి బియ్య పిండి, శనగపిండి, నెక్స్ట్ పానీపూరి అన్నీ తెచ్చుకున్నాను. పానీపూరి అయితే ఇప్పుడు రెడీగా దొరికిపోతున్నాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకుని తినేవచ్చు. నేనైతే సింపుల్గా ఇప్పుడు నేను ఏంటి చేయలేదు, పానీపూరి ఫ్రై చేసుకున్నాను. 2-3 ఆలుగడ్డలు ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటే చాలు. దాంట్లో కొంచెం మిర్చి పౌడర్, కొంచెం ఆనియన్స్ వేసి ఇలా చేసేసాను. అలాగా పానీపూరి పెట్టేసి తినేయడమని సింపుల్గా. మన ఇంట్లో కానీ పెరుగు ఉన్నదంటే పెరుగు కూడా అంటే ఇప్పుడు పానీపూరిలో కర్రీస్ పెడతాం కదా, దాని మీద కొంచెం పెరుగు పెట్టుకొని తింటే వావ్ సూపర్, తింటే వదలమంత బాగుంటుంది. ఇప్పుడు సింపుల్గా మేమైతే ఇలా తినేస్తాం, మా బాబు నేనే కాబట్టి. మా ఆయన అయితే ఏం తినరు. మీరు తినండి, మీరు తిండిపోతులు అంటుంటారు సారీ అంటుంటారు అనేసాను. రెస్పెక్ట్ ఇవ్వాలి. మా ఆయనకైతే ఎప్పుడు అలాగ ఎప్పుడు ఒక్కసారి కూడా అనలేదు. ఇప్పుడు బై మిస్టేక్ వచ్చేసింది, సారీ. మా ఆయన ఎప్పుడు అలా అంటుంటారు. మీకు ఇష్టమైతే మీరు తినేయండి అని చెప్తున్నారు, కానీ మా ఆయన తినరు. ఎందుకంటే ఏదో తిన్నారంటే మళ్ళీ డైజెషన్ అవుతుంది అంటారు, అదొక ప్రాబ్లం. అందుకే నా చిన్న కొడుకు నేను ఏదో ఒకలా షార్ట్ కట్లో తినేస్తున్నాము. మరి మీ పిల్లలు ఎలా తింటారండి? మాకైతే తెలియదు కదా. మా బాబు అయితే ఇలా తింటాడు చాలా ఇష్టంగా. పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మా డిష్ అయితే ఈరోజు ఇది స్నాక్స్.